అందరికీ నమస్కారం. వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓటమి నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటుంది. ఎక్కడైతే పార్టీలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ సరి చేసుకునే క్రమంలో కూడా మరి కనిగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్, అదేవిధంగా కందుకూరు వైసీపీ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ వారు ఇరువురు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. నిన్నటి వరకు కనిగిరికి మళ్ళీ బుర్రా మధుసూదన్ యాదవ్ వస్తారని, మళ్ళీ కనిగిరిలో ఆయన 2000 ఈసారి టికెట్ ఆయనకు వస్తుందని అందరూ కూడా కొన్ని శాటిలైట్ ఛానళ్ళు అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరువురు కూడా బుర్రా గారు అటు నారాయణ యాదవ్ గారు ఇరువురు కూడా కలవటం రాజకీయంగా కూడా వాటన్నిటికీ తెరదించినట్లయింది. ఈసారి ఎలక్షన్లో ఖచ్చితంగా డాక్టర్ దద్దాల నారాయణకే టికెట్ వస్తుంది, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అపోహలు లేవు. ఉన్న అపోహలు తొలగిపోయే విధంగా వారు ఇరువురు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఒక మంచి హైప్ వచ్చేటువంటి అంశం. ఎందుకంటే యాదవులకు అధిక ప్రాధాన్యత కల్పించాలి, యాదవ్ సామాజిక వర్గానికి అధిక చేయూతనివ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు 2024లో సంకల్పించడం జరిగింది. జడ్పీటీసీగా ఉన్న నారాయణ యాదవ్ను కనిగిరి అసెంబ్లీకి తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అప్పటి వరకు కనిగిరిలో ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరుకు ఆయన బదిలీ చేయటం జరిగింది. అయితే దురదృష్టశాత్తు ఇద్దరు ఓటమి చవి చూడటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇరువురు మరి వారికి కేటాయించినటువంటి నియోజకవర్గాల్లో కందుకూరులో అయితే బుర్రా మధుసూదన్ యాదవ్ మరి హాట్ టాపిక్గా మారాడు. అదేవిధంగా కందుకూరులో ఉన్నటువంటి సమస్యలపై, ప్రజల సమస్యలపై, పార్టీ లోపల ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులన్నీ కూడా తొలగించుకోవటం జరిగింది. పార్టీని ఈరోజు పటిష్ట స్థితిలోకి తెచ్చుకోవటం జరిగింది. 4 ఎన్నికల్లో దద్దాల నారాయణ యాదవ్ ఉగ్ర నరసింహారెడ్డి చేతిలో ఓటమి చవిచూడటం జరిగింది. అప్పటి నుంచి కనిగిరిలో వైసీపీని కంటికి రెప్పలా కాచుకుంటూ వైసీపీ ఏ కార్యక్రమం పెట్టినా కూడా మరి ఆయన ఆధ్వర్యంలో మరి సిఎస్పురం మండలం కానీ, పామూరు మండలం కానీ, కనిగిరి మండలం కానీ, వెలిగండ్ల మండలం కానీ ఈ మండలాల్లో మరి ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఆయన తనదైన ముద్ర వేసుకుంటూ ఉన్నారు. ప్రజలకు దగ్గరగా ఉన్నారు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు, ఆర్థిక సహాయాలు చేస్తూ ఉన్నారు. మొన్న కనిగిరిలో పెట్టినటువంటి పొగాకు రైతు దీక్ష సక్సెస్ అవటం, అంతకుముందు మళ్ళీ వెన్నుపోటు ర్యాలీ సక్సెస్ అవటం, ఇవన్నీ కూడా దద్దాల నారాయణ యాదవ్కు కనిగిరిలో ఉన్నటువంటి హైప్ను మరి బహిర్గతం చేసేటువంటి అంశాలు. సో చిన్న వయసులోనే రాజకీయ ఆరంగేటం చేయటం జరిగింది. అదేవిధంగా మరి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం ఉంది, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివన్న ఆశీర్వాదం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కనిగిరి వేదికగా కూడా దద్దాలకు మంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకంతో ముందుకు దూసుకెళ్తున్న దద్దాల నారాయణ యాదవ్ను అసెంబ్లీకి తీసుకొచ్చేందుకు కనిగిరి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ కృషి చేస్తూ ఉంది. వైసీపీలో ఉన్నటువంటి మరి వారంతా యాక్టివ్ అయ్యారు. కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ ఇంటూరు నాగేశ్వరరావు మీద ఓటమి చవిచూడటం జరిగింది. అప్పటి నుంచి కూడా కందుకూరులో పార్టీని ఒక తాటి మీదకి తీసుకురావడంలో బుర్రా మధుసూదన్ యాదవ్ చేసినటువంటి కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అటువైపు మానుగుంట మైదర్ రెడ్డి మరి అక్కడ మరి లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వైసీపీలో కొంతమంది అటున్నారు ఇటున్నారు అనే ఒక ఇబ్బందికర పరిస్థితులు సృష్టించినటువంటి పరిస్థితి. మైదర్ రెడ్డి సైలెంట్ అవటం, బుర్రా మరి లోకల్గా ఉన్నటువంటి అటు వైసీపీలో ఉన్నటువంటి కందుకూరు కాన్స్టిట్యున్సీలో కందుకూరులో మనం చూసాం, కందుకూరు ఉలవపాడు మండలం, అదేవిధంగా లింగసముద్రం మండలం కానీ, కందుకూరు లోకల్లాగా కానీ ఇతర మండలాల్లో కూడా యాక్టివ్గా కందుకూరు కాన్స్టిట్యున్సీలో బుర్రా చేస్తున్నటువంటి కృషి పార్టీని ఎప్పుడు కూడా కనిగిరి కానీ కందుకూరులో కానీ ఎప్పుడు కార్యకర్తలతో మీటింగ్ అయినా కూడా వారికి మంచిగా భోజనాలు అవి పెట్టడం, అదేవిధంగా కార్యకర్తల సంక్షేమానికి ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా వారికి కంటికి రెప్పలా కాచుకుంటూ కూడా కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. యాదవ మహారాజులు అని చెప్పుకోవచ్చు. కనిగిరి కందుకూరు రాబోయే రోజుల్లో 2 చోట్ల వైసీపీ పూర్వవైభవం తీసుకురావాలి. 2019లో కనిగిరిలో ఎమ్మెల్యేగా బుర్రా మధుసూదన్ యాదవ్ గెలవటం జరిగింది, కందుకూరులో మైదర్ రెడ్డి గెలవటం జరిగింది. అదే ఊపితోటి 2024లో మరి వైసీపీకి అక్కడ ఇబ్బందులు జరిగాయి. ఈసారి జరిగే ఎలక్షన్లో మరి అటు బుర్రా ఇటు నారాయణ ఇరువురు కూడా ఎమ్మెల్యేలుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం తీసుకోవాలని అక్కడ ప్రజలంతా కోరుతూ ఉన్నారు. దేవుని ఆశీర్వాదం, ఓటర్ ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా వారు అనుకున్నది సాధిస్తారని, యాదవ మహారాజులకు పట్టాభిషేకం చేస్తామని వారంతా కూడా వైసీపీ నేతలైతే
చాలా ఉత్సాహంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు.